కీర్తనలు 113 చిన్న 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. తండ్రి దేవ పరిశుద్ధ మహోన్నతానికి పరకనామ స్తోత్రాలు, మహోన్నతానికి పరకనామ స్తోత్రాలు, అద్భుతాలు రాష్ట్రపడానికి పరకనామ స్తోత్రాలు. ప్రభా ప్రభావంతో ప్రభా ఘనత మహిమ స్థితులు చెల్లించిన ప్రభావం తత్వతని పరకనామ స్తోత్రాలు. ఈ సమయంలో మనందరినీ నా తండ్రిగా ప్రభావానికి సన్నిధిలో చేయడానికి ఇచ్చిన ప్రభావం స్తోత్రాలుగా ఎంతో మంది ఉన్నతని ప్రభావం మంచివారు ప్రభావం మందులు ప్రభావ సజీవులకు మంచి మన ఆరాధించినటువంటి ఇచ్చిన స్తోత్రాలు. తండ్రి ప్రభావ పాడదారని వాక్యం ధ్యానించవచ్చుకున్న తండ్రి, కేవలం మీరు మాత్రమే మాట్లాడిన తండ్రి, మా అందరితో మాట్లాడిన తండ్రి, మాకు మార్వల్సి చక్కపరిచి మాట్లాడుచున్న తండ్రి, మాట్లాడడానికి నీకు కాదు తండ్రి. అవున తండ్రి, పాపం చేసిన తండ్రి, మీకు సన్నిధిలో ప్రభావ కలకలను కలకలేము తండ్రి. ప్రభావం స్తోత్రాలు. ప్రభావం మరలా కేవలం మీరు మాట్లాడిన తండ్రి, మా అందరితో మాట్లాడుకున్నాం. మీ యొక్క వాక్యాన్ని నేను ప్రభావ దాని ద్వారా ప్రభావ మాకు మార్గాన్ని చక్కపరుచుకున్న తండ్రి, మీ యొక్క ప్రభుత్వ రచన చేయడానికి సహాయం చేసినాను. ఏ స్పష్టనాన్ని ప్రార్థించి చూపించుకున్నాను తండ్రి. కీర్తనలు 113, కీర్తనలు 111, 112, 113 ఈ 3 మీరు గమనిస్తే మొదటి వాక్యం యెహోవాను స్తుతించుడి అనే దాంతో స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ 113 చివరిలో మీరు చూస్తే యెహోవాను స్తుతించుడి అనే మాటతో ఎండ్ అవుతుంది. అయితే ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ కీర్తనలు ఈ 111 నుంచి 113 దాని తర్వాత 114 ఈ 2 కీర్తనలు పాత నిబంధన గ్రంథంలో యూదులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు పులియని రొట్టెల పండగ అని చేసేవాళ్ళు. అలాగే ఇంకొక 2-3 పండుగలు చేస్తారు. ఏమేమి? పెంతెకోస్తు పండగ, పులియని రొట్టెల పండగ, పస్కా పండగ, ఇవన్నీ చేసేవాళ్ళు. ఈ పండగల కంటే ముందు 113 దాని తర్వాత 114 పండగ కంటే ముందు 113, 114 పాడేవారంట. దాని తర్వాత పండగ తర్వాత 115 నుంచి 118 వరకు ఈ 4 కీర్తనలు పాడతారు. మొత్తం 6 కీర్తనలు. 113, 114 ఏమో పండగల కంటే ముందు, 115 నుంచి 118 వరకు పండగల తర్వాత. అది యేసుక్రీస్తు రాకముందు కూడా చేసేవాళ్ళు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసేవాళ్ళు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఏ పండగ రోజు వాళ్ళు మేడ మీదకి ఎక్కుతారో, పెంతెకోస్తు పండగ ముందు ఆ పండగ అప్పుడు వాళ్ళు మేడ పైకి ఎక్కుతారు. అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఈ యూదులు అనే వాళ్ళు ఇప్పటికీ ఆ పండగలు చేస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు కూడా ఒలీవల కొండపైకి వెళ్ళే ముందు ఏం చేస్తాడు ఆయన? వాళ్ళు కీర్తనలు పాడి అక్కడ నుంచి బయలుదేరుతారు కదా. వాళ్ళు యేసుక్రీస్తు ఏం చేస్తారు? అందరి పాదాలు కడిగిన తర్వాత వాళ్ళకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక పాట పాడి కీర్తన పాడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అక్కడ పాడిన కీర్తన కూడా మనకు కరెక్ట్గా తెలియదు, కానీ యూదులు పాడిన అంటే ఆ పండుగ తర్వాత పాడే పాట 117 నుంచి 118 వరకు. అయితే ఈ కీర్తనలు యూదులు పాడేవారు అని అంటే ఇది బహుశా దావీదు కంటే ముందే రాసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ 4 కీర్తనలు, ఈ 6 కీర్తనలు ఇది ఎప్పుడు వాళ్ళు అంటే దేన్ని గుర్తు చేసుకొని వాళ్ళు పాడతారంటే, ఐగుప్తు నుంచి మా దేవుడు ఎలా మమ్మల్ని తీసుకొచ్చిండు, మమ్మల్ని దేవుడు ఎలా రక్షించిండు అని వాళ్ళు గుర్తు చేసుకొని ఈ రోజు వరకు యూదులు ఈ పాటలు పాడతారు. కాబట్టి ఈ పాటలు యూదులు ఐగుప్తు నుంచి తెచ్చిన దాన్ని బట్టి పాడతారంటే ఇది బహుశా దావీదు కంటే ముందే ఈ కీర్తనలో రాసి ఉండొచ్చు. అయితే ఈ 113వ కీర్తన మనం నిశ్చితంగా గమనిస్తే మొదటి 3 వచనాలు మీరు గమనిస్తే మనకు ఎక్కువ ఏం కనబడుతుంది అక్కడ? యెహోవాను స్తుతించుడి, అలాగే ఆయన నామమును. ఇక్కడ మొదటి వచనంలో లాస్ట్లో యెహోవా నామమును స్తుతించుడి, 2వ వచనంలో లాస్ట్లో యెహోవా నామము సన్నిధింపబడును గాక, 3వ వచనంలో లాస్ట్లో యెహోవా నామము స్తుతి నొందదగినది. ఈ 3 వచనాల్లో మనం ఏం గమనిస్తున్నామంటే యెహోవా నామాన్ని మనము ఘనపరచాలా, స్తుతించాలా. యెహోవాను స్తుతించుడి, అలాగే ఆయన నామమును ఘనపరచుడి. మనము హిందువులలో కూడా గమనిస్తే వాళ్ళు దేన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటే నామము కదా. జపించేటప్పుడు వాళ్ళు నామాన్ని జపించడం, ఏదో ఒక నామం అని అంటారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏదైతే చెప్పిండో వాళ్ళు అంటుంటారు. ఇక్కడ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి మనం గమనిస్తే ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము, అవ్వ నుంచి వచ్చింది.
ఆదాము అవ్వ నుంచి దేవుడు దాని తర్వాత అందరూ నశించిన తర్వాత ఎవరు మిగులుతారో? నోవాహు వాళ్ళ కుటుంబం. నోవాహు వాళ్ళ కుటుంబం నుంచి దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వచ్చిండో, అంటే అంతకు ముందు కూడా దాని తర్వాత కూడా మనుషులందరూ పాలిస్తూ ఉంటారు కదా, ఆ పాటించేటప్పుడు ఒక్కొక్కరు డివైడ్ అయినప్పుడు కొంతమంది నామాన్ని చెప్పించడం, వేరే వేరే నామాలను చెప్పడం, అంటే దేవుడు చెప్పిన మాటను వాళ్ళు చేస్తుండ్రు కానీ ఇతర నామాన్ని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. అయితే మనకి ఇవ్వబడినది ఏంటంటే యెహోవా నామాన్ని సన్నతించాలి, యెహోవా నామాన్ని స్తుతించాలి. ఒక ఆమె మనకు తెలిసిన ఆమె 1000 నామాలు అని దేవుని నామాలని ఒక బుక్ రాసింది కదా. నేను అప్పుడు అనుకున్న బుక్ తీసుకునేటప్పుడు ఎందుకు ఇంత నామాల్ని రాసి మరి ఇవ్వడం అని. కానీ ఈ వాక్యం చదువుతుంటే అర్థమైంది, యెహోవా నామాన్ని మనము స్తుతించాలి, ఆయనకున్న నామాన్ని మనము ఘనపరచాలి, ఆయన నామాన్ని మనం స్తుతించాలి. ఎందుకంటే అంత గొప్ప నామము ఏది లేదు. దేవుడు ఏమని చెప్పిండు మోషకి, మీ పేరేందయ్యా, నేను ఏం చెప్పాలి అక్కడ అంటే ఆయన ఏమని చెప్తాడు, నా పేరు ఉన్నవాడు. ఆ ఉన్నవాడు అంటే యెహోవా అనే పదానికి ఉన్నవాడు అనే అర్థం వస్తుంది, ఒక అర్థం. సో మనము దేవుని నామాన్ని స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. యెహోవా నామాన్ని, యేసయ్య నామాన్ని మనం కీర్తించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకు యేసుక్రీస్తు నామాన్ని, దేవుని నామాన్ని మనం స్తుతించాలంటే ఈ ప్రపంచంలో ఏ నామానికి లేని గొప్పతనం ఏ నామానికి ఉంది? యేసుక్రీస్తుకు ఉంది. ఆ యేసుక్రీస్తు నామం ముందు ప్రతి ఒక్కరు తలంచాల్సిందే, ప్రతి నాలుక దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆ నాలుక మన నాలుకై ఉండాలి. మనము ప్రతిరోజు దేవుని నామాన్ని స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు ఈ 113వ కీర్తన వాళ్ళు రాసేటప్పుడు ఆ పాట పాడేటప్పుడు వాళ్ళు దేని గుర్తు చేసుకుంటున్నారంటే, మమ్మల్ని దావీదు అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎలా తీసుకొచ్చిండు, మమ్మల్ని ఏ విధంగా రక్షించిండు, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసిండు అని వాటిని గుర్తు చేసుకుంటూ ఈ పాటలు రాసుకొని పాడుతూ ఉన్నారు. అయితే మనము మన జీవితంలో కూడా దేవుని నామాన్ని బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం కూడా దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే 1 నుంచి 3 వరకు ఆయన నామాన్ని స్తుతించడం, ఆయన నామాన్ని ఘనపరచడం అని రాసింది. అలాగే 4 నుంచి 6 వరకు మనం ఎందుకు స్తుతించాలో ఆ వాక్యాలు అక్కడ రాసున్నాయి. 4వ వచనంలో మనం గమనిస్తే ఆయన మహిమ గురించి ఆ మాట రాసి ఉంటుంది. 113 4వ వచనంలో ఏముంది? ఆయన మహిమ ఆకాశ విశాలం అంతా వ్యాపించి ఉన్నది. దావీదు రాత్రిపూట పడుకొని మంచం మీద పడుకొని పైకి చూస్తేనంట ఆ ఆకాశము, ఆ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ చేసిన దాన్ని బట్టి ఇవన్నీ చూసి ఆయన ఏమనుకుంటాడంటే, అయ్యా ఈ మహిమ ఏంటి, అసలు దీన్ని సృష్టించిన విధానాన్ని చూస్తే నా నోట్లో నుంచి స్తుతి ఆగలేకపోతుంది. అంటే మనకు కూడా రోజు ఆయన మహిమను చూస్తూ ఉంటాం. ప్రపంచంలో ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయో తెలియదు. మనిషి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతా ఉన్నాడు. మన గ్యాలక్సీలోనే సూర్యుడు, చంద్రుడు, దాని తర్వాత ఎన్నో ప్లానెట్స్, మన భూమి, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి ప్లానెట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి ఆకాశంలో. ఒక్కొక్క ఆకాశంలో మళ్ళీ ఎన్ని సూర్యులు ఉన్నాయో తెలియదు. ఆకాశంలో ఇంకా ఒక్కొక్క గ్యాలక్సీలో ఏమేమి ఉన్నాయో తెలియదు. దాన్ని అంతటినీ మనం చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పగా తన క్రియేషన్ చేసి పెట్టాడు కదా. ఈ భూమి అంతా ఎంత విశాలంగా మన కొరకు చేసి ఉంచాడు. సముద్రంలోకి వెళ్తే ఎన్నో రకాల జీవులు, ఇవన్నిటిని ఎంత బాగా చేసి పెట్టాడు. ఆయన మహిమ మన నోటికి చాలదు, మన కన్నులకు చాలదు. అలాంటిది ఈ భూమి ఇలా ఉంటే మనకు రాబోయే కాలంలో దేవుడిచ్చే ఏదైతే మహిమరాజ్యం ఉందో, దేవుడు ఏమని చెప్తాడో, మీరు చూసిన దానిని కంటే ఇంకా రాబోది ఇంకా ఎక్కువ మహిమ గలదై ఉంటున్నది అని చెప్తున్నాడు. ఈ లోకంలో మనం చూసిన న్యూజిలాండ్ అంటే మనం చూడలేదు, కానీ మనం మామూలుగా టీవీలలో అక్కడిక్కడ చూస్తే న్యూజిలాండ్ బాగుంటుంది, స్విట్జర్లాండ్ బాగుంటుంది, మన కాశ్మీర్ బాగుంటుందని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు మనకు రాబోయే కాలంలో ఇచ్చే దాన్ని మనం ఊహించుకుంటే దాన్ని మనము ఊహించుకోలేము. అంత బాగా దేవుడు మన కొరకు తయారు చేసి పెట్టిండు ఆ పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని మనం ఊహించుకుంటే ఈ లోకంలో ఉన్నాయని చాలా తక్కువగా అనిపిస్తుంది. అలాంటి దేవుణ్ణి మనం ఎంత బాగా ఇంకా ఆరాధించాలి కదా. ఆయన మహిమ చాలా గొప్పది, ఆయన మహిమ చాలా ఉన్నతంగా ఉంటుంది. అయితే ఆయన మహిమ గురించి ఒక 2 వాక్యాలు చూస్తే 1వ దినవృత్తాంతములు 29:11 ఒకసారి చూసామండి. 1వ దినవృత్తాంతములు
29:11 యెహోవా యెహోవా భూమి ఆకాశముల యందుండు భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, సమస్తమును నీ వశము, మహాత్యమును మహాత్యమును, పరాక్రమమును పరాక్రమమును, ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. రాజ్యము నీది, నీవు అందరికంటే గొప్పగా నీవు హెచ్చించుకున్నావు. ఇక్కడ ఆయన గొప్పతనము, ఆయన మహిమ మనం చూస్తున్నాము. ఆయన అందరికంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉండే ప్రతి దానికంటే, ప్రతి రాజు కంటే ఆయన గొప్పవాడు. అందుకని మనం ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను మనం ఆరాధించాలి. ఆయన నామాన్ని ఎందుకు ఆరాధించాలంటే మనం ఒకసారి చూసుకుంటే ఫిలిప్పు 2:9 చూద్దాము. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారు కానీ, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించెను. ప్రతి నామమునకు పై నామమునకు ఆయన అనుగ్రహించాడు. యేసుక్రీస్తు నామం ఎంత గొప్పదంటే భూలోకంలో ఉన్న ఏ నామం కంటే కూడా ఆయన నామము తక్కువ కాదు. ప్రపంచంలో ఏ నామమైనా, అంటే భూమి క్రింద కానీ భూమి పైన కానీ ఎక్కడైనా ఎవరైనా ఏ నామం ఉన్నా ఆ నామము, ఆ పేర్లన్నీ యేసుక్రీస్తు కంటే తక్కువే. ఆయనను అంత గొప్పగా హెచ్చించడు. అలాంటి నామాన్ని మనము ప్రతిరోజు ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను మనము హెచ్చించే బిడ్డలుగా ఉండాలి. ఆయన గొప్పతనం ఎలాంటిదంటే ఈ లోకంలో ఉన్న దానికంటే, ప్రతి దానికంటే ఆయన ఎక్కువ. ఆయన మహిమ గొప్పది. ఆయన నామం ఎలాంటిదంటే భూమి క్రింద కానీ భూమి పైన కానీ ఏ నామం కంటే కూడా, ఏ నామమైనా యేసుక్రీస్తు నామం కంటే అది తక్కువే. ఆయన నామము అంత గొప్పగా దేవుడు ఆయనని హెచ్చించాడు. కాబట్టి ఆయన నామాన్ని, ఆయన మహిమను మనం ప్రతిరోజు వివరించే బిడ్డలుగా, మనము ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. అలాగే ఆయన మహిమ, ఆయన గొప్పతనం గురించి ఇంకొక మాట చూసుకుందాము. కీర్తనలు 145:3. కీర్తనలు 145:3. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. ఆయన మహిమ మనకి గ్రహింపునకి తక్కువ. అంటే మనం చూసే దాన్ని బట్టి, మనం వినే దాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి మనము ఆయనని అంచనా వేయలేము. అంటే దేవుడు ఈ మాత్రమే చేసిండు, భూమి ఆకాశము. బైబిల్లో రాసింది ఆయన భూమి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశం మనం అనుకుంటాం కానీ భూమి చేసిండు. అలాగే ఆకాశం చేసినప్పుడు ఆకాశంలో ఏమేమి ఉన్నాయో ఆయన స్పెసిఫిక్గా రాయలేదు. కాబట్టి మనం చూసిన ఈ శాస్త్రజ్ఞులు కనిపెట్టిన కొన్నే, కానీ ఆయన మహత్యము ఇంకా గొప్పది. దాన్ని ఎవరు అంచనా వేయలేరు. కాబట్టి ఆయన మహిమ, ఆయన గొప్పతనము అంతా పెద్దది. అలాగే ఆయన నామాన్ని మనం ఎందుకు ఇంకా ఆరాధించాలో ఇంకొక వాక్యం మనం చూసాము. యోహాను 14:13 చూస్తే, యోహాను 14:13. యోహాను 13:14. ఆయన నామమును మనం ఏమి అడిగినా ఆయన చేస్తాడు. మనం ప్రేమించిన ఎడలా, మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను చాలు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఆయన నామాన్ని మనం ఎందుకు ఆరాధించాలంటే, ఆయన గొప్పతనాన్ని మనం ఎందుకు కీర్తించాలంటే, ఆయన నామాన్ని బట్టి మనం ఏది అడిగినా ఆయన చేసే దేవుడిగా ఉన్నాడు. అయితే మనము మాత్రమే, అంటే మనుషులు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందామండి. ఒకవేళ మన దగ్గరకు వచ్చి సీఎం ఇక్కడికి వచ్చి మీకు ఏది అడిగినా నా పేరు మీద ఒక చిన్న చిట్టి రాసి ఒక కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వండి, నేను చేసేస్తా అంటే మనం ఎంతమంది రెడీగా ఉంటాం? ఒక సీఎం వచ్చి మీ ఊర్లో ఏ కష్టాలున్నా, ఏం చేసినా ఒక చిన్న స్లిప్ నా పేరు రాసి అక్కడ ఇచ్చేయండి, మీ పేరు నా పేరు రాసి కలెక్టర్ వచ్చేసి టకటక చేసేస్తాడండి. మనం ఎంత తొందరగా మనము మన ప్రాబ్లమ్స్ రాస్తామండి కదా. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు నా నామమున ఏమి అడిగినానో నేను చేస్తాను దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంతమంది మనము రోజు పొద్దున్నే ఆయన నామాన్ని తీసుకుంటున్నాం దేవుని రిక్వెస్ట్ చేయడానికి? అయ్యా నువ్వు అన్నావు నీ నామమున ఏం అడిగినా నేను చేస్తా అని. మరి నీ నామాన్ని బట్టి నేను అడుగుతున్నా. ఇదిగో పొద్దున్నే లేచి 4 గంటలకు 5 గంటలకు నేను ప్రార్థన చేస్తున్నా నీ నామాన్ని బట్టి. ఇదిగో నాకు ఇది కావాలి, నాకు చెయ్యని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? సీఎం పిఎం కంటే మన దేవుడు చాలా గొప్పవాడు. లాస్ట్ వచనంలో చూసుకుంటే ఆయన అంటున్నాడు, దరిద్రులను లేవనెత్తువాడు, దీనులను
పెంట కుప్ప నుంచి పైకి ఎత్తేవాడు. మనమందరము దీనులము దరిద్రులము అనుకుంటే మనం ఎంతమంది మనము దేవునికి రోజు పొద్దున్నే ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు అంటున్నాడు, నేను పడక మీద పడుకున్నప్పుడు కూడా నీ నామాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాయా, నీ కార్యాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాయా. మరి మనం ఎంతమంది పడుకునే ముందు దేవుడు లేచినప్పుడు మన రోజువారీ కార్యక్రమాలలో ఎంతమంది మనం దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ నామాన్ని నేను ఆరాధిస్తాను. ఈ కీర్తనకారుడు ఏమన్నా, నీ నామాన్ని నేను స్తుతిస్తాను, అలాగే నీ గొప్ప కార్యాలను నేను గుర్తు చేసుకుంటాను. మరి మనము దేవుని నామాన్ని ఎన్నిసార్లు మనం రోజుకి జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనం అందరము పరిశీలించుకోవాలి. అలాగే ఇంకొక మాట చూసుకుందాము. సామెతలు 18:10 మనం చూస్తే, సామెతలు 18:10, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా. ఈ వాక్యం మనం చాలాసార్లు చదివినాం కదా, సామెతలు 18:10 ఏమనుంది అక్కడ? యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండదు. చూడండి, మనం అందరము సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన నామాన్ని స్తుతించాలి. ఏమనుంది ఇక్కడ? ఆయన నామం బలమైన దుర్గము, నీతిమంతుడు దాని లోపలికి వెళ్ళిపోతాడు. ఆ నామాన్ని ఆ యొక్క దుర్గంలోకి ఆయన వెళ్ళిపోతాడు. అంటే దుర్గం అంటే ఏంది? ఒక బలమైన కట్టడ, ఒక బలమైన కట్టడ. ఆ కట్టడ లోపలికి వెళ్ళిపోతే బాంబు వేసినా ఎవరేమో కొట్టినా లోపలికి రాదు. అలాంటి బలమైన దుర్గము ఏంటంటే యెహోవా నామం. నీతిమంతుడు దాని లోపలికి వెళ్ళిపోయి సురక్షితంగా ఉంటాడంట. మనకు ఎంతమందికి కష్టాలు వస్తున్నాయి కదా మన జీవితంలో, మన యొక్క డైలీ లైఫ్లో మనకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్నిసార్లు మనం ఆ నామం లోపలికి వెళ్తున్నాం, ఆ కట్టడ లోపలికి వెళ్తున్నాం, దేవుని యొక్క కట్టడ లోపలికి మనం వెళ్తున్నాం. అప్పుడు ఒకవేళ మనం కట్టడ లోపలికి వెళ్తే మనము సురక్షితంగా ఉంటామంట. మనమందరము సురక్షితంగా ఉండాలంటే మనం దేని లోపలికి వెళ్ళాలి? ఆయన బలమైన కట్టడలోనికి మనం వెళ్ళాలి. ఆ బలమైన కట్టడ ఏంటంటే యెహోవా నామం. ఆ నామాన్ని మనం పట్టుకొని యెహోవా నామం లేదా యేసుక్రీస్తు నామము మనం రోజు ఆరాధిస్తే, అలాగే ఆ నామాన్ని మనము ప్రార్థన చేస్తే మనం నీతిమంతులుగా ఎంచబడి మనం ఎప్పుడు సురక్షితంగా మనము ఉండగలుగుతాం. మనం సురక్షితంగా ఉండాలంటే యెహోవా నామాన్ని మనము ఆరాధించాలి. యెహోవా నామము అనే ఒక బలమైన కట్టడ లోపలికి మనము వెళ్ళాలి. ఇప్పుడు మనం 2 చూసాం. ఆయన మహిమ 1 నుంచి 3 వరకు ఆయన నామము అనే మాట, ఆయన నామాన్ని స్తుతించడం అనేది ఉంది. అలాగే 4 నుంచి 6 వరకు ఎందుకు స్తుతించాలి అంటే ఒకటి ఆయన మహిమ, ఒకటి ఆయన కృప, ఒకటి ఆయన గొప్పతనము. 6వ వచనంలో ఏమనుందంటే ఆయన కృప. దేవుని కృప ఎలాంటిదంటే ఆయన మనమందరము పాపంతో చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని అందరినీ ఆయన రక్షించండు. ఆయన కృప ఎలాంటిదంటే మనం నీతిమంతులుగా ఎంచబడిన తర్వాత ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకోలేదు, కానీ మనం నీతిమంతులుగా తీర్చబడక మునిపే మన పాపంలో ఉంటున్నప్పుడే మనల్ని అందరినీ దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన కృప ఎలాంటిదంటే ఆయన భేదం చూపే కృప కాదు. ఆయన కృప ఎలాంటిదంటే భూమికి పునాదులు వేయబడక ముందే మనల్ని అందరినీ ఏర్పరచుకున్న కృప. అలాంటి కృపగల దేవుణ్ణి మనం ఎంతగానో ఆరాధించాలి. ఇవన్నీ ఆ కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. ఆయన నామం గొప్పది, ఆయన గొప్పతనం గొప్పది, ఆయన యొక్క మహిమ గొప్పది, అలాగే ఆయన కృప గొప్పది. ఆయన కృప ఎలాంటిదంటే మనల్ని ఏర్పరచుకున్న కృప. ఆయన కృప ఎలాంటిదంటే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోయే కృప. ఆయన కృప ఎలాంటిదంటే ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనల్ని కాచే కృప. కృప 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, మనము ఏమి చేయకముందే మన పాపంతో ఉండగానే మనల్ని ఆయన చేర్చుకున్న కృప. ఇంకో కృప ఎలాంటిదంటే ఈ జీవితాంతము మనల్ని కాపాడే కృప. ఆయన కృప నాకు చాలును అనే పౌలు వాక్యం ఉంది కదండి. జీవితంలో మనము ఈ జీవితాంతం మనం కొనసాగాలంటే ఆయన కృప ఒకటి చాలు. కాబట్టి ఆయన మనల్ని కాపాడే కృప ఒకటి, ఆయన మనల్ని రక్షించిన కృప, మనల్ని కాపాడే కృప, అలాగే మనల్ని పరలోక రాజ్యం చేర్చే కృప. కాబట్టి ఆయన కృపను కీర్తనాకారుడు గుర్తు చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన కృపని మనము రోజు గుర్తు చేసుకుందాం. అయ్యా, నేను పాపంలో ఉండగానే నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్న దేవా, నాకు రక్షణ కలుగజేసిన దేవా, ఎంతో మందికి లేని ధన్యతను నాకు ఇచ్చిన దేవా అని ఆయన కృపను మనము
గుర్తు చేసుకుందాం. అలాగే మన జీవితంలో రోజు జరిగే ప్రతి దాంట్లో ఆయన కృపను మనం చూస్తూ ఉంటాం. ఆ కృపను బట్టి దేవుని మనము ఆరాధించుకోవాలి. ఎలా చూసుకోవచ్చు అంటే రోజు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం మనం వస్తాం, ఆయన కృపే. ఆయన కృప ద్వారానే మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఎంతోమంది గొప్ప ప్లేయర్స్ ఎవరు, క్రికెట్ ఆడేవాళ్ళు, మనం ఇన్స్టాలో దాని దీన్ని చూస్తూ ఉంటాం కదా, మంచిగా రోజు జిమ్ చేస్తుంటారు, అలాగే క్రికెట్ ఆడుతుంటారు. క్రికెట్ ఆడుతూ చనిపోతారు పిల్లలు, హార్ట్ అటాక్ వచ్చి కదండి. జిమ్ చేస్తుంటారు, రోజు హ్యాపీగా మంచిగా హెల్తీగా ఉంటారు, అయినా కూడా జిమ్ చేసుకుంటే ఎంతోమంది చనిపోయారు. మనకు తెలీదు మనము ఎంత హెల్తీగా ఉన్నామో, ఎంత బాగా ఉన్నామో, ఎంత అన్హెల్తీగా ఉన్నామో మనకు తెలియదు. లోపల ఉండే ప్రతి దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు? దేవుడే. ఆమేన్. దేవుడే. 80 సంవత్సరాలు వచ్చిన మోషేకి కంటి చూపు తక్కువ కాలేదు, ఆయన ఎముకల్లో సత్తువ తక్కువ కాలేదంటే ఆయన తిన్న తిండిని బట్ట కాదు, దేవుని కృపను బట్టి. ఈ క్షణంలో మనం ఇలా ఉన్నామంటే కేవలము దేవుని కృప. నీరు పోయేవాడు ఏందంట, చెట్టు పెట్టేవాడు ఒకడు, నీరు పెట్టేవాడు ఒకడు, నారు పోసేవాడు ఒకడు, కానీ అభివృద్ధి పొందించేవాడు ఎవరు? దేవుడే. మనం అనుకుంటున్నాం మనం అన్నం తింటే నేను హ్యాపీగా ఉన్నా, నేను హెల్తీగా ఉన్నాను, పొద్దున్నే లేచి 4 బాదాములు తిన్నా మంచిగా ఉన్నాను, పొద్దున్నే లేచి నేను ఈ రోజంతా మంచిగా తింటున్నా, నేను హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నా, అందుకే నేను హ్యాపీగా ఉన్నా, హెల్తీగా ఉన్నాను. మన హెల్తీ మొత్తం లోపల ఎవరు చూస్తుండ్రు? దేవుడే. నువ్వు తింటున్నావు అంతే, బలం ఇచ్చేది ఎవరు? యేసయ్యే కదండి. మనం టాబ్లెట్ తింటున్నాం అంతే, పని చేయించేది ఎవరు? దేవుడే. కాబట్టి ఆయన కృప ఎంత గొప్పది. మన డైలీ లైఫ్లో ప్రతి క్షణం దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదండి. ప్రతి క్షణం, ప్రతి సెకండ్ దేవుడే కాపాడుతూ ఉన్నాడు. మనం తినే తిండిని బట్టి కాదు, మనం నడిచేదాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టి మనము బ్రతికి ఉన్నాం, ఆయన కృపను బట్టి మనము హ్యాపీగా ఉన్నాం, ఆయన కృపను బట్టి మనం హెల్తీగా ఉన్నాం. అలాంటి దేవుని మనం ఎన్నిసార్లు ఆరాధించినా తక్కువే. కాబట్టి ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృప చాలా గొప్పది, కొండల కంటే ఎత్తైనది దేవుని కృప కదండి. అలా ఈ కీర్తనలో మనకి చాలా మంచి మంచి వాక్యాలు రాస్తున్నాయి. ఒకటి, ఆయన నామాన్ని ఆరాధించాలి. ఎందుకు ఆయన నామాన్ని ఆరాధించాలంటే ఆయన నామము గొప్పది. ఆయన నామంలో మనం ఏది అడిగినా మనకు దొరుకుతుంది. ఆయన గొప్పవాడు, మహాత్యము గలవాడు. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. అలాగే ఆయన కృప ఎంతో గొప్పది. ఆయన కృప మనల్ని రక్షించింది. అలాగే డైలీ లైఫ్లో మనల్ని రక్షిస్తుంది, మనల్ని పరలోక రాజ్యానికి ఆయన కృప తీసుకువెళ్తుంది. ఇంకా లాస్ట్లో మనం ఒకటి చూస్తే 7 నుంచి 9 వరకు మనం ఏం చూస్తున్నామంటే ఆయన గొప్పవాడు, అలాగే దీనులను జ్ఞాపకము చేసుకునేవాడని రాసింది. 7 నుంచి 9 వరకు ఆయన బీదలను, దరిద్రులను లేవనెత్తాడు. అలాగే తల్లి లేని కుమారులు లేని తల్లులను ఆయన సంతోషము గల తల్లిగా ఆయన చేస్తాడని రాసింది. అయితే మనము డైలీ లైఫ్లో మనము దీనులము, దరిద్రులము మనం అనుకుంటే మనల్ని రోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని పెంటకుప్ప నుంచి తీసి పరలోక రాజ్యంలో నిలబెట్టే దేవుడిగా ఉన్నాడు. మనం గుర్తు చేసుకుందాము, 12 మంది శిష్యులు గొప్ప వాళ్ళ? 12 మంది శిష్యులు, దేవుడు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు ఒక్కరైనా గొప్పవారా? ఒక లూకా తప్పితే. లూకా ఒక డాక్టరు, ఆయన తప్పితే మిగతా వాళ్ళందరూ ఎవరైనా గొప్ప వాళ్ళు ఉన్నారా? కానీ దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఒకరోజు వాళ్ళని ఎవరి ముందు నిలబెడతాడంటే పరలోక రాజ్యంలో అందరికీ తీర్పు తీర్చే యాజకులుగా వాళ్ళని చేసిండు. అలాగే మనము మన డైలీ లైఫ్లో మనం రోజు మన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆయన నామాన్ని, ఆయన రక్షణ కార్యాన్ని బట్టి మనకు రక్షణ అనుగ్రహించి మనల్ని పరలోక రాజ్యంలో మనల్ని కూర్చోబెట్టే దేవుడిగా మనకు ఉన్నాడు. ఇంగ్లీష్లో రాసింది ఈ వాక్యము 113 7వ వచనంలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెట్టకుప్పల నుండి బీదలను పైకెత్తువాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే ప్రిన్సెస్ అని రాస్తుంటుంది. అంటే దేవుడు తన యొక్క అధికారులతో, తన యొక్క యువరాజులతో మనల్ని అందరినీ కూర్చోబెట్టబోతున్నాడు ఒక రోజు. అందుకే మనము ఈ దేవుని బట్టి రోజు మనము అంటే క్రైస్తవులుగా ఎందుకు మారామంటే ఒక రీజన్ ఏం చెప్పొచ్చండి, మనం ఒకే ఒక రీజన్ ఏంటిది? అది
ఎందుకు మనం అందరం క్రైస్తవులుగా ఉన్నాము, ఎందుకు మనం యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాము, ఎందుకు మనము వేరే విగ్రహాలను ఎందుకు ఆరాధించవద్దు, అంటే వేరే దేవుళ్ళను ఎందుకు ఆరాధించవద్దు? ఒక్క లైన్లో ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించి పరలోక రాజ్యానికి తీసుకోబోతున్నాడు కాబట్టి. ఈ లోకంలో ఉన్న వాటిని గురించి కాదు. ఆయన మనల్ని రక్షించి తన శిలువ ద్వారా మన పాపాన్ని క్షమించి మనకి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తుంది. మనము ఈ కార్యాన్ని మాత్రమే చూస్తున్నాం, దేన్ని? ఈ రక్షణ కార్యం. కానీ మనకు వచ్చేది పరలోక రాజ్యం. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, దాన్ని బట్టి మనం క్రైస్తవులుగా ఉండాలి కదా. పైన ఉన్న వాటిని మాత్రమే వెతకండి, క్రింద ఉన్న వాటిని చూడొద్దని చెప్పిండు పౌలు కదండి. దాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఈ లోకంలో మనం ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఒక రోజు వస్తుంది మనం ధనికులుగా మారబోతున్నాం, ఒక రోజు వస్తుంది మనము ఎంత ధన్యులుగా మారబోతున్నాం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు వస్తుంది కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ మాట చాలామంది ఒప్పుకోరు, కానీ బైబిల్లోనే రాస్తుంది, పరలోక రాజ్యం ఎక్కడికి వస్తుంది? కిందికి వస్తుంది. మనము మనుష్యులు అనబడతాం. మనము పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత హల్లెలూయా 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 అనము. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజము. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో రాసింది, మనుషులు, ఆయన మనుషుల మధ్యలో ఉంటాడు, మనం మనుషులుగా ఉంటాం, పరలోక రాజ్యానికి వెళ్తాము. ఆ పరలోక రాజ్యం కిందికి వస్తుంది, కొత్త భూమిపైకి. ఆ కొత్త భూమిపైకి వచ్చిన తర్వాత మనం అందరం మనుష్యులుగా ఉంటాము. మనుష్యులుగా, మనము ఆత్మలుగా ఉండము, మనుషులుగా ఉంటాము. శ్యాముగానే ఉంటాడు. ఇది నిజము. ఒక మాట తీసాము, ప్రకటన 21వ అధ్యాయం, ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురమును, ఆయన ప్రజలై ఉందురు. ఇక్కడ నేను చెప్తున్నానా మనుషులని? దేవుడు చెప్తున్నాండి, దేవుడే చెప్తుండే. ఏమని చెప్తుండో దానికంటే 21వ అధ్యాయము 1వ వచనంలో గమనిస్తే, పెళ్లి కుమార్తె వలె చదవమ్మా. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయినది, సముద్రము లేదు, మరియు ఆ పరిశుద్ధ పట్టణము తన పనులు అనుగ్రహింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి కొత్త భూమి పైకి వస్తుంది. ఏమొస్తుంది? దేవుడు ఏదైతే మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడో ఆ స్థలము పరలోక రాజ్యంలో ఇప్పుడు యేసుక్రీస్తు సిద్ధపరుస్తున్నాడో, ఒక రోజు వస్తుంది, కొత్త భూమి వస్తుంది. ఆ కొత్త భూమి పైకి ఆ పరలోక రాజ్యం కిందికి వస్తుంది. ఇప్పుడు 3వ వచనంలో ఏమని రాస్తుందంటే, ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా. ఎవరితో ఉందంట? దేవుడు వారితో కాపురం ఉండును. ఎవరితో? మనుషులతో. అంటే మనుషులు ఎక్కడ కాపురం ఉంటారండి? కొత్త భూమి పైన ఉంటాం. మనం అందరం ఎక్కడ ఉంటాము? పరలోక రాజ్యానికి వెళ్తాం. ఎప్పుడు? చనిపోయిన తర్వాత మనము పరలోక రాజ్యానికి వెళ్ళము, మధ్యలో పరదేశికి వెళ్తాము. దాని తర్వాత తీర్పు వస్తుంది. తీర్పు తర్వాత పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం అందరం ఎక్కడికి వస్తాము? కొద్ది రోజులే పరలోక రాజ్యంలో ఉంటాం. ఆ కొద్ది రోజుల తర్వాత ఆ పరలోక రాజ్యమే కిందికి వస్తుంది. అప్పుడు దేవుని పట్టణం ఉంటుంది పరలోక రాజ్యంలో, ఆ భూమి పైన. ఆ పట్టణం చుట్టూ గోడలు ఉంటాయి, దేవుడు మధ్యలో ఉంటాడు. ప్రతి ఒక్కరు ఆ పట్టణం బయట ఉన్న వాళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చి చూస్తారు. రోజు వచ్చి ఆయన ముఖాన్ని చూస్తారు, ఆయనను ఆరాధిస్తారు, బయటికి వెళ్తారు. ఇలా పరలోక రాజ్యం ఉంటుంది. ఇది బైబిల్ ఒకసారి పాత నిబంధనలు కూడా గమనిస్తే ఇవన్నీ రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి మనము పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండము. మనము పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కిందికి వస్తాము. దేవుడు, మనమందరం మనుషుల్లాగా ఉంటాము. ఆ మనుషులతో దేవుని యొక్క సహవాసం ఉంటుంది. ఏదైతే ఏదేను వనంలో దేవుడు చేసిండో అనుకున్నాడో అది కొత్త భూమి పైన మనతో దేవుడు చేస్తా ఉన్నాడు. కాబట్టి గమనిద్దాం, ఇలాంటి పెంటకుప్ప నుంచి, అంటే మనం పెంటకుప్ప దరిద్రులమైన మనల్ని దేవుడు పరలోక రాజ్యానికి దేవుడు తీసుకువెళ్తా ఉన్నాడు. ఆ పరలోక రాజ్యానికి మనల్ని అర్హులుగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన కృపను, ఆయన గొప్పతనాన్ని మనము ఆరాధిస్తాం. లాస్ట్ ఒక వాక్యం చూసి మనము ముగించుకుందామండి.
మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే లాస్ట్ ఒక రెండు మాటలు చూద్దాం. హబక్కుకు 3:17 హబక్కుకు 3:17 ఒకసారి చూద్దాం. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, లేకపోయినను. చూడండి ఎంత గొప్ప మాటను. చాలా హబక్కుకు ఏమని చెప్తా ఉన్నాడు? ఏది లేకపోయినా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. ఇంత గొప్ప కమిట్మెంట్ ఆయనకు ఉంది. మనం రోజు అనుకుంటాం దేవుడా ఇది నాకు ఇవ్వు, నేను ఆరాధిస్తాను. కానీ ఇక్కడ మా హబక్కుకు అంటుండు ఏవి లేకపోయినా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. పంటలో చేను లేకపోయినా, ఇంట్లో ధాన్యం లేకపోయినా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. ఇంకొక మాట చూసాము, జెఫన్యా 2:19 చూడండి. హగ్గయి 2:19 కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఒకరోజు మనం అనుకుంటామేమో, అయ్యా ఇక్కడ నా ఇంట్లో ఏమి లేకపోయినా నేను ఆరాధిస్తా అని మనం అనుకుంటే దేవుడు అంటుండు, అయ్యో మీ ఇంట్లో ఏం లేవా, మీ చెట్లకు పనులు లేవా, ఇదిగో ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చూడండి దేవుడు మనల్ని అంటుండు, మీరు కమిట్మెంట్ ఇవ్వండి ఏమని, ఏమి లేకపోయినా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. అప్పుడు దేవుడు అంటుండు, మీ ఇంట్లో ఏం లేవా, ఇగో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కాబట్టి మనం ఏమి లేకపోయినా దేవుణ్ణి ఆరాధిస్తాము. ఆరాధించడం ద్వారా మనం అన్నీ తెచ్చుకుందాం. దేవుడు అంటుండే మీరు చేయండి, మీ ఇంట్లో ఏమి లేకపోయినా నేను మీకు ఇస్తాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఏమి విన్నామంటే ఈరోజు ఒకటి, ఆయన నామాన్ని ఆరాధించాలి. ఆయన నామాన్ని మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన నామాన్ని ఆరాధిస్తే, ఆయన నామాన్ని గుర్తు చేసుకుంటే మనకి ఏదైనా దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను మనము గుర్తు చేసుకోవాలి. ఆయన మనల్ని పరలోక రాజ్యానికి ఇచ్చిన కృపను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. మన ఇంట్లో ఏమి లేకపోయినా ఏమున్నా మనం ఆరాధించాలి. ఆరాధిస్తే మాత్రం దేవుడు తప్పనిసరిగా మన కొట్లని నింపే దేవుడుగా ఉన్నాడు. దేవుడి చిన్న వాక్యాన్ని ఆశీర్వదించుకున్నాక సమయం ఇచ్చిన పాస్టర్కి వందనాలు.